నంద్యాల నుంచి తిరుపతి. తిరుపతి గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ముందుగా సార్ నెంబర్ 1 టీవీ ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ మేము మా కోసం చాలా శ్రమిస్తున్నారు సార్ మా మంచాల సాయి సుధాకర్ సార్ గారు. సార్ మీ నెంబర్ 1 టీవీ ఛానల్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. పిహెచ్సిలలో వర్క్ చేస్తున్నాం సార్. గత 5 years గా ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఎక్కడ చేస్తున్నారు మీరు? ఏపీఎస్సి తిరుపతి గారు మీరు ఎక్కడ చేస్తున్నారు? నంద్యాల డిస్ట్రిక్ట్ పిహెచ్సి సార్, ఎర్రమట్టం పిహెచ్సి. ఇది మారుమూలలో ఉంది సార్. ఓకే. టౌన్ కి దీనికి ఒక 30 kilometers ఉంటుంది సార్ డిస్టెన్స్. ఇక్కడ బస్ సౌకర్యం ఏమి లేదు సార్. ఒకటి మార్నింగ్ ఒక బస్సు ఉంటుంది, ఈవినింగ్ ఒక బస్సు ఉంటుంది సార్. ఆ బస్సులు తప్పితే మధ్యలో ఏమి ఉండవు సార్. ఉన్నాయి ఆటోలే, అవి కూడా తిరగవు సార్. ఒక్కొక్కసారి తిరుగుతాయి, ఒక్కొక్కసారి తిరగవు సార్. ఇలాంటి మారుమూల ప్రాంతంలో మేము చేస్తున్నాం సార్. ఒక్కొక్కసారి డెలివరీస్ అనేవి సార్ 2 deliveries ఒకే సమయంలో వచ్చాయి సార్. అలాంటి సిచ్యువేషన్ లో 1 minute గ్యాప్ లో సార్ ఒకటి హెచ్బిఎస్ఎస్ పాజిటివ్ కేసు, ఒకటి నార్మల్ బేబీ కేసు సార్. ఒకే సమయంలో 2 minutes గ్యాప్ లో ఓన్లీ 5 minutes సార్. ఒక బేబీ లోపల డెలివరీ చేస్తున్నాను, ఒక అమ్మాయి బయట వచ్చింది సార్. బయట డెలివరీ అయింది. అలాంటి సిచ్యువేషన్లలో మేము ఏం చేయాలి సార్? అయినప్పటికీ మేము చేసినాం సార్. అప్పుడు డాక్టర్లు అందరూ సమ్మెలో ఉన్నారు సార్. అలాంటి సిచ్యువేషన్లలో మేము ధైర్యం చేసి ఎంతవరకైనా నేను 4 ప్రాణాలు కాపాడాలన్న ఒక హోప్ తో చేశాను సార్. ఆ సమయంలో 4 సేవ్ చేశాను సార్. నా వంతు నేను ప్రయత్నించాను సార్, సేవ్ చేశాను. కనీసం గ్లవ్ మార్చుకోవడానికి కూడా టైం లేని సిచ్యువేషన్ సార్. అలాంటి సిచ్యువేషన్లలో నేను అంత డెలివరీ అంత కాంప్లికేషన్ అన్న హెచ్బిఎస్ఎస్ పాజిటివ్ పేషెంట్ ఉన్నప్పటికీ కూడా నా ప్రాణాలు తెగించి కూడా ఆ రోజు ఆ హెచ్బిఎస్ఎస్ కేసు నాకు ఎక్కడైనా జాయింట్ ఉండి నాకు కూడా వచ్చే ప్రమాదం ఉంది సార్. అయినప్పటికీ నేను చేశాను. వితౌట్ గ్లవ్ కూడా మార్చుకునే సమయం లేదు సార్. ఎందుకంటే ఆడ పేషెంట్ బయట ఒకటి డెలివరీ అయింది, లోపల ఒకటి అయింది. ఇక్కడ డెలివరీ రూమ్ ఒకటే ఉంటుంది సార్. లోపల డెలివరీ చేస్తున్నాను, మధ్యలో బయట ఒక డెలివరీ అయింది. లోపల బేబీని డెలివరీ చేసి బయటకు వచ్చాను, మళ్ళీ బయట బేబీని డెలివరీ చేసి లోపల పడుకోబెట్టి మళ్ళీ ఆమెను బయట డెలివరీ అయిన ఆమెను లోపల బెడ్ మీద పడుకోబెట్టి మళ్ళీ ఆమెకు ప్లెజెంటా డెలివరీ చేస్తాం సార్. అది డెలివరీ చేసి మళ్ళీ లోపల ఉన్న డెలివరీ రూమ్ లో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెకు ప్లెజెంటా డెలివరీ చేసి అందరినీ సేవ్ చేసినాను సార్. కానీ ఆమె బయటికి వాకింగ్ చేస్తూ బయటకు వచ్చి డెలివరీ అయింది. అక్కడ నేను పట్టించుకోలేదని చెప్పి నాకు అధికారులు మెమో ఇచ్చారు సార్. అదేండి మరి ఇప్పుడు అధికారుల తీరు ఎలా ఉందంటే మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఈ సమావేశానికి హాజరై కొంతమంది వారిని టార్గెట్ గా చేసుకొని మెమోలు ఇచ్చారు సిల్లీ రీజన్స్ తో. నిజంగా మరి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్పండి, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వైద్య అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, మీరు నిజంగా మీ పిహెచ్సిలో మీరు పనిచేసే ప్రాంతంలో ఆ సరౌండింగ్స్ ఉంటున్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే. ఎవ్వరూ కూడా డాక్టర్స్ అందరు సమ్మెలో ఉన్నారు సార్. అలాంటప్పటికి మేము కూడా నేను నా సాయశక్తిలో నేను ప్రయత్నించి మీ వ్యక్తిగతమైనటువంటి విషయం గురించి మాట్లాడట్లేదు. సాధారణంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ సమీపంలోనే మెడికల్ ఆఫీసర్ ఇతర సిబ్బంది ఉండాలి. ఎక్కడ కూడా ఎవరు లేరు, అవునా? ఉన్నారా? ఎవరైనా పిహెచ్సిలకి సమీపంలో ఏదైనా ఎమర్జెన్సీ కేసు అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో వచ్చేటువంటి వైద్య అధికారులు ఉన్నారా? ఎక్కడ లేరు సార్. ఇక్కడైతే మా సరౌండింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి అమ్మా. రైట్ తిరుపతి గారు, థ్యాంక్ యూ అమ్మా మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. సత్యసాయి జిల్లా నుంచి రజియా బేగం గారు. రజియా గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి సార్. చెప్పండి. రొద్దంలో పనిచేస్తున్నా, స్టాఫ్ నర్స్. ఓకే సార్, మాకి ఎట్లా అంటే ఫుల్ డబుల్ షిఫ్ట్ చేయాలి సార్. మేము ఒక్కరు హెల్ప్ ఉండరు. ఒక ఎఫ్ఎన్ఓ లేరు, మాకి ఎంఎన్ఓ లేరు, వాచ్మ్యాన్ లేరు. ఒకే కంజనైటల్ వర్కర్ ఉంటారు సార్. వాళ్ళే నైట్ కి వస్తారు, వాళ్ళే పగలకి వస్తారు సార్. ఒక డెలివరీ చేయాలంటే ఒకరు హెల్పర్ ఉండరు సార్ మాకి. మేమే కష్టపడాలా. మేము డాక్టర్ ని అడిగినాం సార్, ఇట్లా వేయండి సార్, ఒక అడ్జస్ట్మెంట్ చెయ్యండి, మాకు ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది, ఫ్యామిలీస్ తో ఇబ్బంది అవుతుంది అని సార్. చూస్తామా చేస్తాము, అట్లేం లేదు, మీదే నర్సింగ్ స్టేషన్, మీరే అడ్జస్ట్ అవ్వాలా అంటారు గాని అడ్జస్ట్ ఎవరిని చేయట్లేదు సార్. అక్కడికి మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము మా మెడికల్ ఆఫీసర్ కి. లేదమ్మా ఇట్లా అప్రూవ్ కాదు అన్నారు. మేము నైట్ డ్యూటీ, మాకి సెలవు కావాలంటే మేము నైట్ డ్యూటీస్ చేసుకొని మళ్ళీ అట్లే కంటిన్యూ చేస్తాం సార్ 2 o'clock వరకు, మార్నింగ్ డ్యూటీ కూడా.
ఉమ్, సార్ ఇట్లా మేము చేస్తున్నాము, ఒకరిని అడ్జస్ట్ చేయండి ఎవరినైనా అంటే, లేదమ్మా ఇట్స్ నాట్ అప్రూవ్డ్ అంటారు సార్. Okay. అంటే నైట్ అంతా మేము చేసి మళ్ళీ మార్నింగ్ కూడా చేసి డ్యూటీ ఉమ్, సార్ ఒక 4-5 అవర్స్ కి చెయ్యండి సార్ అంటే నాట్ అప్రూవ్డ్ అంటారు సార్. ఉమ్, ఎవరితో చెప్పుకోవాలి సార్ మేము మా బాధలు? అవును. ఉమ్, సార్ అక్కడ పాములు వస్తాయి, ఓపెన్ ఏరియా సార్, ఎవ్వరు ఉండరు మా తోడు. ఉమ్, సార్ ఇది చాలా ఇబ్బంది సార్. మా గేట్ కూడా ఉండదు సార్ మా పిహెచ్సి కి. Okay. ఇట్లా వస్తూనే బయటికి నైట్ డ్యూటీస్ లో ఎక్స్పోజ్ అవుతాం సార్ పేషెంట్స్ కి. ఏ పిహెచ్సి మేడం మీరు చేసేది? పేషెంట్స్ వచ్చారా? రజియా గారు మీరు చేసే పిహెచ్సి ఎక్కడ? పిహెచ్సి వద్దాం సార్. ఓకే. సార్ అదే అమ్మా, ఇప్పుడు ఇలా సార్. ప్రతి ఒక్కరి ఆవేదన అదే. ఏ రకమైనటువంటి కనీసం సెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేది కూడా లేవు. అవును ప్రైమరీ సార్. హెల్త్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి దుస్థితి దీనావస్థ. మీరు పడుతున్నటువంటి అవును సార్. ఆ యొక్క బాధ కానీ, ఒక పక్కన పని చేయాలా, రాత్రిపూట వచ్చేటువంటి తాగుబోతులతో మీరు మాట్లాడాలా, వారు రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకుంటే ఘర్షణకు పాల్పడితే వారికి మీరు అవును వైద్యం చేయాలా, ఏం చేయాలి? ఒక్కొక్కడు ఏదో మాట్లాడతాడు తాగి. అవును సార్, ఏం చేయలేము సార్, వాళ్ళతో మేము పోరాడలేము. వాళ్ళు మ్మ్. పైకి వచ్చినా కూడా మేము ఏం చేయలేము సార్. ఉమ్, ఆడోళ్ళు ఉంటాం, ఫీమేల్స్ ఉంటాము, కంజనిటల్ వరకు ఉన్నారు, ఆమె కూడా ఫీమేల్, ఆమె చేత ఏమి కాదు, మా చేత ఏమి కాదు. ఉమ్, అంటే ప్రతి ఒక్క పిహెచ్సిది సార్ ప్రాబ్లం ఇది. అవును. వేరే పిహెచ్సిస్ లో అయితే అసలు వాళ్ళు కూడా లేరు. అవును. వేరే పిహెచ్సిస్ లో అయితే అసలు వాళ్ళు లేరు సార్, ఒక్క స్టాఫ్ నర్సే ఉంటారు. రజయ్ గారు, మనం సార్. ఆశిద్దాం ఖచ్చితంగా ఈ సమస్యకు సార్. త్వరలోనే ఒక ఎండ్ కార్డు ఫుల్ స్టాప్ పడాలి. ఖచ్చితంగా పడుతుందని కూడా మేము భావిస్తున్నాం. మీరెవరు కూడా అధైర్యపడొద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం నోటీస్కి మేము తీసుకువెళ్ళాం. ఆల్రెడీ మంత్రి గారితో మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మాట్లాడుతూనే ఉన్నారు. దానికి సంబంధించి ఒక విధానంతో ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరెవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఏ రకమైనటువంటి విధానంతో ఉన్నారు, వారు బాధ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి కొంతమంది మాట్లాడారు. అలాగే కొన్ని పిహెచ్సిలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి